దేవునిలో కొన్ని విషయాల్లో మనం ఎదిగేటప్పుడు మనకు తెలిసిన పద్ధతుల్లో మనం దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి ఇష్టపడుతూ ఉంటాం. అయితే దేవుడు ఏ విషయాల్లో ఆనందించడానికి ఇష్టపడతాడనేది మనం తెలుసుకునేటప్పుడు మనం చేసే పనుల్లో ఎక్కడ దోషం ఉందో, ఎక్కడ అతిక్రమం ఉందో మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి దేవుని సంగతుల యందు మనం ఆసక్తి కలిగి దేవుని పద్ధతులలో మనం అన్ని విషయాలలో ఎదిగినట్లు దేవుని సహాయాన్ని తీసుకోవడానికి ఇష్టపడదాం. మనం నేర్చుకుంటున్నాం కదా, ఆత్మీయంగా ఎదగడానికి మనం ఎలా అనేది మనం ప్రయత్నం చేసేటప్పుడు వేటికి దూరంగా ఉండాలి అని అంటే అనుమానపు జీవితానికి దూరంగా ఉండాలి. అపవాది మనల్ని ఎదిగింప చేయకుండా ఉండడానికి మన వల్ల కాదులే, మనం చేస్తుంది రైటేలే అనే అభిప్రాయాలకి మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. వాటన్నిటి విషయంలో మనం విడుదల పొందాలి అని అంటే వాక్యం చెప్తున్న ఆలోచనకి మనం రావడానికి ఇష్టపడాలి. కాబట్టి వాక్యం ఏం చెప్తుందా అనేది మనం చదువు రాకపోతే ఆడియో బైబిల్ వినాలి. బోధిస్తున్నప్పుడు అలా ఉన్నాయా లేదా అనేది వాక్యం చదివేటప్పుడు వినడానికి మన చెవి యొగ్గాలి. కాబట్టి అలాంటి విషయాలలో మనం దేవుని మాటకు అవకాశం ఇవ్వక సొంత పద్ధతులకి, సొంత ఆలోచనలకి ఇస్తూ దేవుడి పద్ధతుల్లో నేను ఉన్నాను అనుకోవడం అది చాలా బుద్ధిహీనమైన పరిస్థితి అవుతుంది. కాబట్టి చేసే పనుల విషయంలో అవ్వచ్చు, మనం ఆలోచించే ఆలోచనలో కావచ్చు, మాట్లాడే మాటల్లో కావచ్చు, దేవుని సంగతుల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి. రెండోది, మనం ఆచారమును వదిలిపెట్టాలి అని చెప్పి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఏంటి ఆచారాలు వదిలిపెట్టాలి అని అంటే అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాననే ఆలోచన మనల్ని దేవుని పద్ధతుల్లో నిలబెట్టదు. కానీ బైబిల్ చెప్పే పద్ధతి మాత్రమే మనల్ని దేవునిలో ఎదుట నిందారహితంగా నిలబెడతా ఉంటుంది. రెండోది, లోక మర్యాదను మనం విడిచిపెట్టాలనే విషయాల్ని మనం నేర్చుకున్నాం. లోక మర్యాదలు ఏం చేస్తాయి అని అంటే మనల్ని దేవునితో రాజీ పడే జీవితానికి మనల్ని నిలబెడతాయి, కానీ దేవుడు చెప్తున్న పద్ధతులకు మనం ఎదిగేలాగా ఎక్కడొక్కడ మనకి సహాయం చేయవు. మూడోది, ఈరోజు కొన్ని విషయాల్ని మూడో భాగంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. యెషయా ఎప్పుడో ప్రవచించిన మాట ఈ కాలానికి కూడా అది సరిపోయింది అన్నట్టుగా ఆ టైంకి ముందుగా దేవుడు ప్రవక్తకు తెలియపరిచాడని చెప్తున్నాడు. ఈ మాట మనం యెషయా గ్రంథం 29:13 చదువుకుంటాం. అంటే అప్పటికి కాలపు ప్రజలు అలా ఉండొచ్చు, రాబోయే తరం కూడా అలా ఉన్నది అని చెప్తా ఉండొచ్చు. ఈరోజు మనం కూడా ఆలోచిస్తే దేవునిని మనం స్తుతించడానికి మన నోరు ఇచ్చేస్తూ ఉంటాం, లేకపోతే మన శరీరాన్ని ఇచ్చేస్తూ ఉంటాం, లేకపోతే దేవుడు సంతోషిస్తాడనేటప్పుడు రకరకాలుగా మనం దేవుడిని ఆనందింప చేయడానికి, సంతోషించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ హృదయం మాత్రం ఇవ్వడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. ఒక తల్లి చిన్న పిల్లవాడు ఉన్నాడు, అక్కడ కొంచెం ఆడుకుంటున్నాడు కదా, ఆ పిల్లవాడిని తీసుకొచ్చి బాప్తిస్మం ఇచ్చేయండి అంటుంది. ఆ చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఆడికి ఏం తెలుసని అని అంటే అవన్నీ ఆవిడకి అనవసరం. ఆవిడ ఏం చెప్తుంది అని అంటే చిన్నప్పుడు బాప్తిస్మం ఇస్తేనే పరలోకం వెళ్తారంట కదండి అని అడుగుతుంది. అవునా? చిన్నప్పుడు ఇచ్చిన, పెద్ద అయిన తర్వాత ఇచ్చిన బాప్తిస్మం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతారా? మరి ఎలా వెళ్తాం? ఆయన చెప్పినట్టు మనం నడుచుకుంటే, ఆయన చిత్తం చేస్తే అప్పుడు అక్కడికి వెళ్తాం. కాబట్టి ఆచార సంబంధమైన పద్ధతుల్లో మనం వెంబడించేటప్పుడు ఇలా చేస్తేనే కరెక్ట్ అనేటప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం ఆలోచించాలి. అంతేకాని మనకు తెలిసిన పద్ధతిని వైపు ఆలోచన కలిగి ఇలా చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోతామని ఎవరు చెప్పినా సరే నమ్మొద్దు. వాటిని వెంబడించే మనసు మనలో ఉంటే
ఆ పనుల మధ్య నేను ఎందుకు ఈ పని చేస్తున్నాననే ఆలోచన స్పృహ లేకుండా కొన్ని పనులు చేసేటప్పుడు ఆ పనులు చేయడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు అనుకుంటే అది మన అవివేకమైన హృదయమే తప్ప దేవుణ్ణి సంతోషపెట్టే హృదయం ఎంత మాత్రం కాదు. మనం చేసే ఏ పని అయినప్పటికీ కూడా బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ఆ విషయాల్లో ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అని ఆలోచన రహితంగా మనం ఎక్కడా కూడా పని చేయకూడదు. కానీ బైబిల్ చెప్పే పద్ధతుల వైపే మనం పని చేయడానికి ఇష్టపడతా ఉండాలి. అంతేకాదు, కొంతమంది ఏం చేస్తూ ఉంటానంటే వాళ్ళ ఇంటికి కాటేజ్ ప్రేయర్ లాగా మనం బుధవారం చేసేలాగే ప్రేయర్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఒక జనరల్గా వాళ్ళు దీంట్లో ఉంటే జనరల్గా పూజ గది పెట్టుకుంటూ ఉంటారు కదా, అందులో బైబిలు, యేసుప్రభు ఫోటో, చిన్న దండేసి ఉందన్నమాట. మేము ఒకసారి చూసి ఆశ్చర్యపోయి ఏంటనంటే పెద్ద ఏం తేడా నాకు కనపడలే. లోకంలో వారు చూసే పద్ధతి వైపు, దేవుని వెంబడించిన తర్వాత మనం చేసే పనుల వైపు. అంటే బైబిల్ ఏం చెప్తుంది అంటే విగ్రహమును మనం వెంబడించకూడదు, విగ్రహాన్ని దేని కూడా చేసుకోకూడదని. అంటే యేసుప్రభు బొమ్మే కదా పెట్టింది అని అంటే దేవుడు అది కూడా అంగీకరించలేదు అని చెప్పి బైబిల్ చెప్తుంది. అంటే కొంతమంది సిలువలు మెడలో వేసుకుంటూ ఉంటారు. సిలువలు మెడలో వేసుకోవడం, చేతికి ఇలాగా మండ చైన్తో ఆ చైన్ పెట్టుకోవడం, వివాహంకి వచ్చేటప్పుడు ఆ చైన్కి చిన్న ఆ సిలువ గుర్తు ఇవ్వడం, ఇలా చూసేటప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే వాళ్ళకి ఎవరంటే ఇష్టం అని చెప్పడానికి ఇష్టపడుతున్నారు. ఎవరంటే ఇష్టమని? దేవుడు అంటే ఇష్టమని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నారు. కానీ హృదయంలో దేవుడు ఏం చెప్తున్నాడు వాళ్ళకి అనవసరం. వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం ఎలా చూపించాలో అలా చూపించడానికి మనుషులు చాలా మంది ఇష్టపడతా ఉంటారు. నీకు ఎలా ఇష్టమో దేవుడికి అలా దేవుడిని చూపించడానికి ఇష్టపడితే ఇక్కడ చెప్తున్న మాట మన గురించే. ఏమని? మీరు నోటితో నన్ను స్తుతించడానికి, నోటితో నన్ను పొగడడానికి ఇష్టపడుతున్నారు, కానీ మీ గుండె నాకు దగ్గరగా లేదు అని చెప్పి దేవుడి మాట చెప్తా ఉంది. ఈరోజు కొన్నిసార్లు లోకపు పద్ధతుల్లో మనం ఉంటూ దానికి దేవుడిని ఆపాదించి దేవుడి పక్షంగా ఈ పని చేసాం, దేవుడి పక్షంగా దేవునికి ఇష్టమైన పద్ధతుల్లోనే ఈ పని చేసామని చెప్తున్న మనని బట్టి దేవుడు సంతోషిస్తాడు? సంతోషించడా? సంతోషించలేడు. సంతోషించాలి అని అంటే బైబిల్ ఏం చెప్తుందో అది చేయాలి, ఎలా చెప్తుందో అలా చేయాలి, ఏ మాట చెప్తుందో ఆ మాటే చేయాలి. దానికి ప్రకారమే మనం అవడానికి ఇష్టపడతా ఉండాలి. కానీ మన సొంత చిత్తాలు చేయకూడదు. మంచి క్రియలు చేస్తే పరలోకం వెళ్ళిపోమా? పోనీ మంచి క్రియలు చేస్తే రక్షింపడమా? జాగ్రత్తగా ఆలోచించాను. మంచి క్రియలు చేస్తే ఒక ఆయన నాతో అన్నాడు, అందుకే చెప్తున్నాను ఈ మాట. ఏంటనంటే ఏదైతేనేముందండి అందరం మంచి అయితే మంచి ప్రదేశంలోకి వెళ్ళిపోతాం అని అన్నాడు. అని అంటే మంచి చేయుట ద్వారా, పుణ్యకార్యాలు చేయడం ద్వారా, ప్రేమపూర్వకమైన దయ కలిగిన పనులు చేయడం ద్వారా మనం మోక్షరాజ్యం సంపాదించుకుంటామంటే బైబిల్ దానికి ఒప్పుకోలేదు. అయితే మంచి పనులు చేయకూడదా? చేయొచ్చు. మంచి చేయాలని, మంచిగా ఉండాలని, మంచిగా బతకాలని బైబిల్ చెప్తుంది. కానీ మంచి చేయటం ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతామనే ఈ ఆచారపు సంబంధమైన మనస్సు అది ఏం చేస్తుంది అని అంటే ఇలా బతికితే చాలు సరిపోద్దని చెప్తుంది. కానీ దేవుని సంబంధమైన మనసు బైబిల్ చెప్తున్న ఆధారపూరితమైన విషయాలు ఏం చెప్తుంది అని అంటే మనం పాపము నుంచి విడుదల పొందితే తప్ప దేవుని రాజ్యంలోకి వెళ్ళలేమని చెప్తుంది. మంచి చేసే మంచి పనుల ద్వారా పాపాన్ని కప్పించలేము, పాపాన్ని దాచిపెట్టలేము. మనం మంచి చేయడం ద్వారా మన పాపపు క్రియలు కొట్టివేయబడతాయనంటే అది బుద్ధిహీనమైన ఆచార సంబంధమైన మనసే తప్ప దైవికమైన మనసు ఏ మాత్రం కూడా కాదు. అలా అయితే మంచి కార్యాలు చేయడం ద్వారా మన పాప కార్యాలు తొలగింపబడతాయనంటే ఒకరిని చంపేసి నలుగురిని బతికిచ్చేస్తే డాక్టర్ ఏమైపోతాడు? డాక్టర్ ఏమైపోవాలి? దేవుడైపోలే. ఎందుకు? ప్రతి ఆపరేషన్ చేసి అందరినీ బాగుపరుస్తాడు కదా. కోపం వచ్చింది అలా ఆవిడని పొడిస్తాడు కత్తో, చచ్చిపోయింది, పర్లేదులేండి 100 మంది బతికిచ్చారు, మీ ఆవిడని చంపేసినా పర్లేదు అని అంటావా? అంటావా? మరి ఎలాగా కొన్ని విషయాలు మంచి చేసి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని అనుకుంటాం.
మంచి ఆలోచించి ఇప్పటి వరకు నేను ఎలాగో బతికిస్తాను, ఇప్పుడు మంచి చేసేస్తున్నాను, పర్వాలేదండి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని ఎలా అనుకుంటాం? ఆచార సంబంధమైన మనసు దేవుని చేసే కొన్ని మంచి పనులు నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని చెప్తుంది. అందుకు చాలా మంది ఏం చేస్తారని అంటే మంచి పనులు చేయడానికి ఇష్టపడుతూ దేవుని దగ్గరికి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మన పాపముని ఒప్పుకొని యేసు దగ్గర పశ్చాత్తాపడి విడుదల పొందడానికి ఆయన సహాయం అడిగితే ఆయన కనికరించి మనల్ని క్షమించి విడుదల కలిగిస్తాడు. తద్వారానే మనం దేవుని రాజ్యంలోకి చేరిపోతాం. కొంతమంది చెప్పే విషయాలు ఏం చెప్తారంటే మంచి చేస్తే సరిపోద్ది, మంచిగా బతికితే సరిపోద్దని. ఏమాత్రం సరిపోద్ది. కాబట్టి ఇలాంటి మనసు మనలో ఉంటే, ఇలాంటి ఆలోచన మనలో ఉంటే దయచేసి అలాంటిది పక్కన పెట్టి చెడుతనాన్ని మనం దూరపరచుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చి అది దూరం పెట్టుకొని మంచి ఎలా చేయాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విడుదల పొందుకునే మార్గం యేసు మాత్రమే అనేది మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి దాటి ఏది ఎక్కడన్నా మనం ప్రయత్నం చేస్తే అది ఎక్కడ కూడా మనకి సహాయపడదని మనం నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు సంఘం నియమించే చాలా విషయాల్లో నియమాలకి చాలా కట్టుదిట్టంగా పాటిస్తూ ఉంటారు. కొంతమంది మనం చూసేటప్పుడు, నేను ఫస్ట్ టైం అంటే దేవుని దగ్గర తెలుసుకున్న తర్వాత, వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చూసేటప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చేవి. ఏంటంటే కొంతమంది అందరూ కూడా తెల్లబట్టలు వేసుకొని చర్చికి వెళ్ళేవారండి. అలా వెళ్తేనే ఏమైనట్టు? దేవుడు మనల్ని అంగీకరిస్తాడేమో అని అనిపించేది. అలాగని ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చా? ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అలా ఉండేటప్పుడు ఆ తెల్లబట్టలు వేసుకుంటేనే దేవుని దగ్గరికి వెళ్తారని వాళ్ళు చెప్పేవారు. తెల్లబట్టలు లేకుండా చేసుకొచ్చేతను పెట్టి ఫస్ట్ టైం వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు తెల్లబట్టలు లేకుండా వెళ్ళిపోతే దేవుని రాజ్యంలోకి రారని చెప్పేశారు. వేసుకున్న వాళ్ళు వెళ్ళిపోతారా? అమ్మగారు వెళ్ళరా అని డైరెక్ట్ చెప్తున్నారు. మనం వెళ్తామా? చర్చి నియమాలు కొంతమంది చాలా చక్కగా పాటిస్తూ ఉంటారు. చర్చి ఇలా చెప్పిందంటే ఇలా చెప్పిందా, చర్చిలో నియమాలు చక్కగా ఉండాలి, టైంకి వచ్చేద్దాం, ఇలా చేసేద్దాం, ఈ పనులు ఇలా చేద్దాం, క్రమం చేద్దాం. బైబిల్ చెప్తున్న పద్ధతులను అలాగే వెంబడిస్తామా? సంఘం చెప్పిందండి ఈ కట్టుబాటు నేను ఇలా ఉంటానండి అని రెడీ అయ్యే మనం దేవుడు చెప్తున్న పద్ధతికి పక్కన పెట్టేసి నచ్చినట్టుగా బతుకుతున్న మనం దేవుని దగ్గరికి వెళ్తామా? ఆచారము ఏం చేస్తుంది అంటే కొన్ని కట్టుబాట్లకి, కొన్ని నియమాలకి మనం వెంబడించేలా చేస్తుంది, వాటిని పాటించేలా చేస్తుంది, కానీ దేవునికి దూరం అయ్యేలా చేస్తుంది. జాగ్రత్త అని చెప్పి బైబిల్ మనకు చెప్తుంది. కాబట్టి వారు చాలా విషయాల్లో దేవుణ్ణి సంతోషింపచేస్తున్నారు, ఆనందింపచేస్తున్నారు అని చెప్పి సంతోషిస్తున్నారు. కానీ ఆచార సంబంధమైన మనసుతో హృదయం వారికి దేవుని దగ్గరగా లేదని చెప్పి ఆయన చెప్తూ ఎప్పుడో ముందుగానే ప్రవచించాడు. ఈరోజు నేటి కాలానికి కూడా అది వర్తించేలాగా మన జీవితాలు ఉంటున్నాయని అంటే ఎక్కడ మనం బతుకుతున్నామో, ఎలా బ్రతుకుతున్నామో ఆలోచించండి. కొన్నిసార్లు కొంతమంది ఎలాంటి మాటలు చెప్తా ఉంటారనంటే, మేము పలానా డినామినేషన్కి చెందిన వాళ్ళము అని చెప్తా ఉంటారు. అంటే మేము లోతరన్ వాళ్ళమండి, మేము బ్యాప్టిస్ట్ వాళ్ళమే, మేము ఆర్సిఎం, మేము పెంతుకోస్తు, మేము ఫలానా అని చెప్పి ఆనందించడానికి చాలా సంతోషిస్తారు. మేము యేసు వారము, మేము క్రీస్తు సంబంధులము, మేము బైబిల్ చెప్తున్న విషయాలు వెంబడించే వారం అని చెప్పేవాళ్ళు ఎవరన్నా రొమ్మిర్చుకొని చెప్పేవాళ్ళని చూసారా? ఎవరు చెప్తారు చెప్పండి? మాదే వెళ్తుంది దేవుని రాజ్యంలోకి, మీరు వెళ్ళరు. మా దగ్గర ఒక ఉండేవారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని. నేను ఈ పదాలు ఎందుకు చెప్తున్నాను అంటే, వెంబడించే సిద్ధాంతాలను బట్టి కానీ, వెంబడించే కొన్ని విషయాలను బట్టి నేను దేవునికి దూరం అయిపోయే జీవితాలు కలిగిన వారు మనకొచ్చి కలవరపరిచినా మేము దేవుని మాటను వింటున్నాం, దేవుని సంగతులను అర్థం చేసుకుంటున్నాం, బైబిల్ మేము వెంబడిస్తున్నాం అని చెప్పగలిగే స్థాయికి మనం ఉండాలని ఈ విషయాలు చెప్తున్నాను. వాళ్ళు ఏం చెప్పారు అంటే, వచ్చి మీరు పరలోక రాజ్యం ఎంత ప్రయాసపడినా వెళ్ళరు, మీరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వస్తే తప్ప అని అన్నారా? ఏమనంటే బ్రహ్మం గారు చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి, అవి లోకంలో చాలా మందికి తెలియకుండా చాలా మంది అడ్డుకుంటున్నారు, ఆ నియమ నిబంధనలు పాటిస్తేనే మీరు దేవుని దగ్గరికి వెళ్తారని చెప్పి వారు చెప్తా ఉండేటప్పుడు, మరి యేసుప్రభు చెప్పింది అలా చెప్పలేదు కదా అని అంటే, యేసుప్రభు ఒక ప్రవక్త మాత్రమే అని అంటున్నాడు ఆయన. బైబిల్ దాటి వారి సిద్ధాంతాలని, వారికి నచ్చిన పద్ధతుల్ని, వారికి తెలిసిన జ్ఞానాన్ని, దైవికమైన ఉపదేశాలు అక్కడ చదివితే అదే ఉంది, మరి గమనించారో లేదో, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించున్నారు, వారు నన్ను వ్యర్థముగా ఆరాధించారు అని చెప్తున్నారు. అంటే మనుషులు చెప్పిన కొన్ని విషయాలు
చాలా జాగ్రత్తగా ఎత్తిపట్టి ఇదిరా దైవికమైన క్రమం, ఇదిరా దైవికమైన పద్ధతి అని చెప్పి దేవునికి దూరంగా ప్రజలు నడిపించేటప్పుడు వారి హృదయంలో అర్థం కావట్లే, అరే నేను దేవునికి దూరంగా బతుకుతున్నానని. మనుషులు చెప్పే పద్ధతులు ఇలా ఉన్నాయి కదా, ఇలాగే వెంబడించాలేమో అని చెప్పి వాటిల్లో పరిగెడుతూ ఇతరుల్ని వాళ్ళు తృణీకరిస్తూ మీరు దేవుని దగ్గరికి వెళ్ళరు తెలుసా, మీరు దేవుణ్ణి చూడలేరు తెలుసా, దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు తెలుసా అని చెప్పి చెప్తున్నారు. ఈరోజు ఆలోచించండి, మనుషుల దగ్గరికి మనం, మనుషుల పద్ధతుల దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు దేవుని వాక్యానికి దేవునికి దూరం చేస్తారని మనం గమనించాలి. కాబట్టి అలాంటి పద్ధతుల్లో ఎవరు మన దగ్గరికి వచ్చినా మాకు దేవుని మాటలు ఉన్నాయి, మేము చేల్చుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం, అలా బ్రతుకుతున్నామా అని చెప్పగలిగే సాక్ష్యానికి మనం ఎదగలిగేటట్లు ఆచార సంబంధమైన మనసుకు మనం దూరంగా బతకడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే బోధించే ఆ మనుషుల పద్ధతులు మనం చాలా చక్కగా వెంబడించడానికి ఇష్టపడతాం, కానీ బైబిల్ చెప్తున్న సంగతులు మనకు కఠినంగా అనిపిస్తాయి, కష్టంగా అనిపిస్తాయి, నొప్పిగా అనిపిస్తాయి. అలాంటి సంగతులకు మనం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరొక విషయం ఏంటంటే, కొంతమంది అంటున్నారు మీకు భాషలు వచ్చా, టంగ్స్ మాట్లాడతారా, మాట్లాడరా, చర్చికి ఎప్పటి నుంచి వస్తున్నారు, మీతో దేవుడు ఉన్నాడానా లేడానా, భాష ఉన్నా లేకపోయినా యేసు నా రక్షకుడని అంగీకరించావు, యేసు నా కొరకు శిలువలో మరణించాడు నన్ను తెలుసుకున్నావు, యేసు పునరుద్ధరణ ఆయన లేచాడు నన్ను కూడా తిరిగి లేపుతాడని నమ్ముతున్నావు. అది సరిపోదు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి. భాషలు అవసరమైతే దేవుడు నీకు ఇస్తాడు, నీకు అవసరమైన పరిస్థితులు దేవుడికి ఇది ఉపయోగపడుతుంది, అనేకులు దేవుని దగ్గర నువ్వు తీసుకురాగలుగుతావు, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే జీవితం నువ్వు కలిగి ఉంటావు అని అంటే నీకు ఉపయోగకరమైన దేవుడు నీకు ఇస్తాడు. ఇది లేకపోతే నేను దేవుడికి తెలుసుకున్నట్టు కాదు, ఇది రాకపోతే నేను దేవుడికి ఇష్టమైన వాడిని కాదు అనే దృక్పథాలు మనలో పెట్టుకోవాల్సిన పని లేదు. అలాంటి ఆచార సంబంధమైన మనసు మనల్ని ఏం చేస్తుంది అంటే, ఇలా ఉంటేనే దేవుడు మనకు తెలుసు, ఇలా ఉంటేనే దేవుడికి నువ్వు ఇష్టం, ఇలా ఉంటేనే దేవుడికి అని అంటే బైబిల్ చెప్తున్న పద్ధతి వైపు నువ్వు అంగీకరించబడడానికి ఇష్టపడాలి, కానీ మనుషులు కల్పించే పద్ధతుల వైపు ఎక్కడా మనం ఇష్టపడడానికి ప్రయత్నం చేస్తామో చేయొద్దా, చేయొద్దు. అలాంటి మనసుతో మనం ఎక్కడైనా నిరుత్సాహానికి గురైతే, ప్రభు ఇంతకాలం నిన్ను వెంబడించాను, నాకు ఇది దయచేయవా, నన్ను ఇలా చూడవా, నన్ను ఇలా చేయవా, ఎక్కడ నిరుత్సాహపడద్దు. ఆయన వెంబడించే చాలా మందిలో ఆయన ఇష్టపడేవారుగా మనం ఉండాలి అంటే ఆయన మాట ప్రకారం మనం బతుకుతున్నామా లేదా, ఆయన కోరుకున్న జీవితానికి మనం అన్ని విషయాల్లో మన అలవాట్లు, మన ఆలోచనలు, మన క్రియలు మార్చుకున్నామా లేదా అనే స్థాయికి మనం ఎదుగుతున్నామా లేదా మనం చూసుకోవాలి తప్ప, కొన్ని మనుషులు చెప్తున్న పద్ధతుల వైపు అలా ఉంటేనే, అలా చేస్తేనే అనే మనసు మనలో ఎక్కడైనా ఉంటే అలాంటి కలవరానికి ఎక్కడో కూడా భయపడొద్దు. దేవుని సంబంధమైన మాటకు మనం ఎప్పుడు కూడా లోబడి ఆయన ఆలోచనకు మనం ఎదగడానికి ప్రయత్నం చేయడానికి ఇష్టపడాలి. అంతే తప్ప లోకంలో మనుషులు చెప్పే పద్ధతుల వైపు మనం ఎక్కడ ఇష్టపడడానికి ఎక్కడో కూడా ప్రయత్నం చేయొద్దు. కొన్ని విషయాలతో మన జీవితాలను పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 15:19 చదువుదాం. యోహాను సువార్త 15:19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకం నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. లోకం మిమ్మల్ని ఎప్పుడైనా ద్వేషించిందా? లోకం అదే లోకం అంటే మీ తోటి వారు, మీ పొరుగు వారు ఎప్పుడైనా మిమ్మల్ని ద్వేషించారా? దేవుని తెలుసుకున్న వాళ్ళు అవ్వచ్చు, తెలియని వాళ్ళు అవ్వచ్చు. ఎప్పుడైనా ద్వేషించారా? అసహించుకున్నారా? దూరం పెట్టారా? వద్దు, నువ్వు వస్తే అంతా మూడవుట్ అయిపోద్ది, అలాగే ఉంటావు గుమ్మున అని మిమ్మల్ని దూరం పెట్టారు ఎవరైనా ఎప్పుడైనా? పెట్టారా? పెట్టలేదా? పెట్టలేదని అంటే మనం ఎవరికి స్నేహితులు? లోకానికి స్నేహితులు. మనల్ని దూరం పెడుతున్నారంటే, మనతో ఇబ్బంది పడుతున్నారంటే మనం ఎక్కడో ఆత్మ సంబంధాలుగా బతుకుతున్నాం అనడానికి ఒక రోజు ఒక చిన్న పాప వాళ్ళ తల్లి దగ్గరికి వచ్చి అడుగుతుంది, ఏమనంటే, అందరు ఫ్రెండ్స్ చక్కగా తయారవుతున్నారు, నన్ను తయారు చేయని అడుగుతుంది. ఆ పాప వచ్చి అందరూ చక్కగా తయారవుతుంది, నన్ను చక్కగా తయారు చేయనంటే ఆ తల్లి చాలా చక్కటి మాట చెప్పిందంటే, ఏంటనంటే, నిన్నింత అందంగా దేవుడు తయారు చేస్తే ఈ పేడంతా ముఖానికి ఎందుకమ్మా రాసుకోవడం అని చెప్పి ఆ తల్లి చెప్పిందంట. అంటే ఆ పిల్లకి ఆ టైంకి ఆ విషయం అర్థం అవ్వకపోవచ్చు, కానీ తల్లి అలా ఉన్నది కదా, ఇలా ఉండడం దేవునికి ఇష్టమేమో అని చెప్పి ఆ పిల్ల అర్థం చేసుకుంది.
తల్లి కూడా అలాగే తయారై నువ్వు తయారవ్వద్దనంటే అప్పుడేమంటుంది ఆ కుమార్తె? నువ్వు రాసుకున్నావు, నువ్వు చేస్తున్నావు, నన్ను సేవా నాకు సేవా అని అంటారు. ఒక క్రమమైన పద్ధతి నేను అలవాటు చేసుకొని దేవుడు కోరుకుంటున్న పద్ధతి ఇది. మరి చర్చిలో పాస్టమ్ గారు ఎలా చేస్తున్నారు, పాస్టర్ గారు ఎలా చేస్తున్నారు, ఆ చర్చిలో ఎలా చేస్తున్నారు, వాళ్ళు క్రైస్తవులు వాళ్ళు ఎలా బతుకుతున్నారు? వాళ్ళకి దేవుడు తెలియదు, లోకం తెలుసు, లోకానికి స్నేహితులాలు. నీకు నాకు దేవుడు తెలుసు, నాకు దేవుడు స్నేహితుడు. నేను ఆ లోకంలో వెంబడిస్తున్న పద్ధతుల వైపు, క్రైస్తవ జనాంగం మధ్య వెంబడిస్తున్న పద్ధతుల వైపు నేను వెంబడించను. యేసు వెంబడించిన పద్ధతుల్లో నేను నడుస్తాను, ఆయన చెప్పిన మార్గంలో నేను బతుకుతాను, అందుకు నేను ఇలా ఉన్నాను అని చెప్పగలిగే స్థాయికి మనం ఉంటే, మనం వెంబడించే మన పిల్లలు అలా ఉంటారు, మనల్ని ఫాలో అయ్యే మన సహోదరులు మనల్ని ఉంటారు, మన పొరుగువారు అలా ఉంటారు. కానీ మనకు అలా ఇష్టం ఉండదు. ఎలా ఇష్టం ఉంటుంది? అందరితోనే లోకంలో అంటాం సామెత. అలా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? యేసు కోరుకుంటున్న పద్ధతుల వైపు, ఆచార సంబంధమైన అందరూ వెంబడించే, అందరూ అనుకరించే, అందరూ అలా ఉంటున్నారు కాబట్టి, క్రైస్తవులే ఎలా ఉంటున్నారు కాబట్టి నేను అలా ఉండను, బైబిల్ చెప్తున్న పద్ధతి వైపు ఎలా ఉంటుందో నేను అలా ఉంటాను అనే స్థాయికి మనం వెంబడించడానికి ఇష్టపడాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఒకసారి ఆలోచించండి. లోకాన్ని గాని లోకంలో ఉండే వాటిని గాని ప్రేమించే మనసు మనలో ఉంటే దేవుణ్ణి ప్రేమించే మనసు మనలో ఉండదని చెప్తుంది. ఈ లోకంలో మనం చాలా విషయాల్లో అందరూ వెంబడించే పద్ధతుల వైపు మనం వెళ్ళేటప్పుడు ఎవరు మనలో ఉండరని చెప్తుంది బైబిల్? దేవుడు మనలో ఉండడని చెప్తుంది. ఈరోజు దేవుడు మనలో లేని స్థాయికి మనం కొన్ని విషయాలు చేయడానికి తెగబడుతున్నామంటే, కొన్ని విషయాలు చేయడానికి ఇష్టపడుతున్నామనంటే, ఆ విషయాలు చేస్తేనే అందరూ నన్ను ప్రేమిస్తారని మనం ఇష్టపడతా ఉంటే కొంచెం ఆలోచించండి. దేవుడు మన విషయాల్లో లోకమంతా కూడా మనతో ఉండడానికి ఇష్టపడతామా? దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతామా? అందరూ మనతో ఉండడానికి ఇష్టపడతామా? దేవుడు మనలో ఉండడానికి ఇష్టపడతామా? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మీతో ఏదో వినపడతా ఉంటుంది. మరి నువ్వు ఇక్కడ ఎందుకు ఎలా ఉన్నావు, ఈ పని ఎందుకు ఎలా చేస్తున్నావు, ఈ విషయం ఎందుకు ఎలా ఆలోచించావు అని కొన్ని విషయాలు మనతో చెప్తే, అందుకే జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. లోకమంతా మనతో ఉండడానికి ఇష్టపడతామా? దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతామా? దేవుడే మనతో ఉండాలా? నాకు వినపట్టలేదండి. 4-5 గొంతులు వినపడ్డాయి. మిగతా వాళ్ళకి ఏం కావాలి? లోకం కావాలి, మా బంధువులు కావాలి, మా వాళ్ళు కావాలి. బైబిల్ ఏమీ అందరికీ దూరంగా ఉండమని చెప్పదు, అందరినీ ప్రేమించమని చెప్తుంది. ఆచారమే విభజిస్తుంది, దేవుడు ప్రేమించమని చెప్తాడు. అందుకే వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు, మనం వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం. ఎందుకు ప్రేమిస్తాం? అర్రే వీళ్ళకి ఈ విషయం తెలియట్లేదే, ఎందుకు ఇలా వెంబడిస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, బైబిల్ ఇలా చెప్పలేదు కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఇది చెయ్యవు, నువ్వు దూరంగా ఉండు, నువ్వు ఇందులో కలపవు, నువ్వు చేయి కలపవు, నువ్వు దూరంగా ఉండు, నువ్వు ఇలా ఉండవు, నువ్వు ఇలా చెయ్యు, నువ్వు దూరంగా ఉండు అని చెప్పి మనల్ని దూరం పెడతా ఉంటారు. మనం ఏం చేయాలి అప్పుడు? నువ్వు దూరంగా ఉండి నేను దూరంగా ఉంటాను, మీ ఇంటికి ఎంత దూరం మా ఇంటికి అనాలా? మరేమనాలి? ఆడిని దూరం పెడతాడు, ఆడిని అసహించుకుంటాడు. ఆడిని నువ్వు అంతగా నువ్వు అసహించుకున్నా సరే ప్రేమించమనే మనసు బైబిల్ చెప్పింది కాబట్టి మనం ప్రేమించే తీరాలి. లోకం మనల్ని ద్వేషించినా మనం మాత్రం ప్రేమించడానికి ఇష్టపడాలి. ఆచారం అలాంటి వ్యతిరేక భావాన్ని, విభేదాలని మనలో కలిగించిన మనం దేవుని ప్రేమను తెలిసిన వారుగా అందరినీ ప్రేమించే స్థాయికి మనం ఎదగాలి. కాబట్టి ఎలా మనం ఉంటున్నామో ఖచ్చితంగా పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ విషయాన్ని మనం చెక్ చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-14 చదువుదాం. 16వ వచనం తర్వాత చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అందరం తీసి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-14. పూర్వమందు యోధా మతస్థుడైన ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై, మామూలు ఆసక్తి కాదు, విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో
సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. 16వ వచనం చదువమ్మా. ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు. ఒకసారి ఆలోచించండి. మునుపేమో తను వెంబడిస్తున్న మత సంబంధమైన మనసు ఉండేటప్పుడు ఆచారాలన్నీ కూడా చేయడానికి చాలా విరివిగా ఇష్టపడుతూ అందరికంటే నేను ఉండాలి ఫస్ట్ అనేటట్టుగా ప్రతి ఆచారాన్ని వెంబడించేవాడు. ఇప్పుడేమని ఆలోచిస్తున్నాడు అని అంటే తన మనసు యేసుని నా ద్వారా ఇతరులకి కనపరచగలిగే స్థాయికి నేను ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు, అందుకు నేను దేవుని వెంబడించడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పి ఆచారాన్ని పక్కన పెట్టి దేవుని వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు కొన్ని పనులు చేసేటప్పుడు ఆచారం చేయకపోతే ఎందుకు ఇలా చేయట్లేదని ఎవరైనా అడుగుతారేమని భయం, లేకపోతే ఇలా చేయకపోతే మనల్ని అందరినీ తృణీకరిస్తారేమని భయం. ఇలాంటి భయాలన్నీ మనలో ఉంచుకొని వాళ్ళని సంతోషపడడానికి మనుషులను ఆనందింప చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం. కానీ దేవుడు నాలోంచి ఎక్కడైనా కనపరచకుండా మిస్ అయిపోతాడేమో భయం ఎవరికి లేదండి. దేవుడు నాలోంచి దేవుడిని చూడలేరేమో, అమ్మో దేవుడు నాలోంచి ఎక్కడ లేడని చెప్పేస్తారేమో అనే భయం ఉందా ఏ రోజైనా? దేవుడిని వెంబడించట్లేదు, వీళ్ళు దేవుడు లేడరా, వీళ్ళు అసలు వెంబడిస్తుందే దేవుడిని కాదరా అని ఎవరైనా అనేస్తారేమో అని బాధ, భయం ఎక్కడైనా ఉందా? అందరికంటే నిష్ట కలిగి అందరికంటే మొదటి స్థానంలో ఉండే వ్యక్తికి ఆ భయం కలిగిందంట. అంతటి స్థాయి ఆచారాలు వెంబడించే వ్యక్తికి అరే దేవుడు నాలోంచి కనపడే స్థాయికి నన్ను ఎంచుకున్నాడే, నాలో దేవుడు చూడకపోతే ఎక్కడా అనే బాధ, భయం పౌలులో కలిగింది. ఈరోజు ఆచార సంబంధంగా చాలా విషయాలు మనం వెంబడించేటప్పుడు దేవుడు నాలోంచి కనబడ్డేమో అనే భయం మనలో కలిగితే ఆచార సంబంధమైన ఎంత ప్రమాదకరమైందో మనకు అర్థమవుతుంది. ఈరోజు కొన్ని విషయాలు మనతో దేవుడు మాట్లాడుతూ ఎలాంటి ఆలోచనలో మనం ఆచారమైన మనసుతో ముందుకు వెళ్ళిపోతున్నామో ఆలోచించండి. అదే పౌలు కొన్ని విషయాలు అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చదవం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12, 13. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫే వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? ఒకసారి ఆలోచించండి. క్రీస్తు ఎక్కడ కూడా డివిజన్ అయిపోలే, విభాగింపబడలే. క్రీస్తే మన కోసం సిలువలో మరణించాడు తప్ప ఇంకెవరో మరణించలేదు. అంటే ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మనకి ఆర్సీఎం వాళ్ళు అంటే, పెంతుకోస్తు వాళ్ళు అంటే, లేకపోతే మరి ఇంకెవరైనా అంటే వారిని మనం ప్రేమించగలుగుతామా? ఒరే రాజసీఎం వాళ్ళు రా, దూరం ఉండండి రా అంటామా? ప్రేమించాలా? పోనీ దేవుడే తెలియదు వాళ్ళని మనం ప్రేమించాలా? మరి వాళ్ళు మనం ఫాలో అయినట్టు ఫాలో అవ్వరు, వాళ్ళు మనం నడిచినట్టు నడరు. ఓ తమ్ముడు ఒక విషయం అన్నాడు ఒకసారి ఒక చర్చిలో. ఏంటనంటే, మరి ఆ పాస్టర్ గారు ఎలా చెప్పారు అంటున్నాడు. బైబిల్ ఎలా చెప్పింది అని అనట్లేదు. ఆ పాస్టర్ గారు ఎలా చెప్పారు, మరి మీరేటి ఎలా చెప్తున్నారు అంటున్నాడు. బైబిల్లో ఇలా ఉంది, బైబిల్ ఎలా చెప్పింది కదా అని అడిగితే బాగున్ను. ఎలాగ అడుగుతున్నాడు? పాస్టర్ గారు దేవుడా, బైబిల్ దేవుడా మనకి? కానీ కొంతమందికి ఏంటి చెప్పండి, కొంతమందిని ఎంతలా పూజిస్తారని అంటే, అమ్మో దేవుడండి ఈయన మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే. ఆయన కాపీ కొట్టిదంతా ఏది? బైబిల్లోని సంగతులే చెప్తాడు. బైబిల్ని కనపరచడం మనిషి వ్యక్తుల్ని కనపరిచే మనసు మనలో ఉన్నది అని అంటే, మనం ఒక అదే ఏమంటారంటే ఇంగ్లీష్లో మౌల్డ్ అంటారు. ఆ మౌల్డ్ ఏంటి? అచ్చు. ఆ అచ్చు పాత్రలో మనం ఉండి అలా తయారవడానికి ఇష్టపడతా ఉంటారు. వాళ్ళని వెంబడించి, వాళ్ళని అనుకరించి నేను అలా తయారైపోవాలి, నేను అలా ఉండిపోవాలి, నా మాట అలా ఉండాలి, నా ఆలోచన అలా ఉండాలి, నాలోంచి అలా జరిగిపోవాలి. దేవుడు నిన్ను ఒక క్రమమైన పద్ధతిలో, ఒక ప్రణాళికతో నిన్ను ప్రత్యేకంగా దేవుడు తయారు చేశారని దేవుని మాట చెప్తే మనం అచ్చులు తయారు చేయడానికి ఇష్టపడతా ఉంటాం. ఆచారం సంబంధమైన మనసు మనలో ఉంటే మనం కూడా అచ్చులాగే తయారవుతాం. ఆయన కోరుకుంటున్నట్టుగా తయారవ్వలేం. ఒక మాట చదివి ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 16వ వచనం. వీటిని కొనసాగించుకుందాం. ప్రస్తుతానికి మనకి సమయం అయింది కాబట్టి ఈ మాటతో ఈ విషయాన్ని
ముగించుకొని ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యాలు 14:16. అయ్యలారా, ఆ. మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? ఉమ్. మేము కూడా ఉమ్. మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. ఉమ్. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. 14:16 తల్లి. ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతమునైన ఋతువులు. సరిపోతుంది తల్లి. గత కాలంలో ఆయన కొన్ని విషయాల్లో మీకు అనుమతించి నడిపించడానికి అవకాశం ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, గతించిన కాలం సరిపోద్ది, చాలును. ఇంకదే పద్ధతిలో మనం వెంబడించడానికి ఇష్టపడద్దు. ఆచార సంబంధమైన మనసు విభేదాలు పుట్టించి వివిధ రకాలుగా వ్యక్తుల్ని దేవునికి దూరం చేస్తుంది, మనుషులకి దూరం చేస్తుంది, దేవుని తెలియని వారికి కూడా దూరం చేస్తూ ఉంది. కానీ దేవుని సంబంధమైన మనసు అందరినీ ప్రేమించేలా చేస్తుంది. ఈరోజు అందరినీ ప్రేమించలేని మనసు మనలో ఉంది అని అంటే, అందరినీ ప్రేమించలేని స్థాయి మనలో ఉంటున్నాయనంటే, అందరితో విభేదాలు కలిగించే మనసు మనలో ఉంటుంది అని అంటే జాగ్రత్త. దేవునికి వ్యతిరేకంగా మనం ఉంటున్నాం. మనలో దేవుడు లేని స్థాయి మనం పెంచుకుంటున్నాం. దేవుడు మనల్ని కోరుకునే స్థాయి మనం ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నా అలాంటి వాటిని అన్నిటిని పక్కన పెట్టి లోకమే నాకు ప్రేమ, లోకంలో ఉన్నవారితోనే నాకు సంబంధం అన్నట్టుగా దేవునితో సంబంధాన్ని తెంచుకునే స్థాయికి మనం వెళ్ళిపోతున్నాం. ఆయన అంటున్నాడు, గతించిన కాలం చాలును. ఇక మనం జీవించేటప్పుడు ఎదిగే వారిగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తులో ఎదగాలి అని అంటే మనకు కావాల్సింది దేవుని మాట. ఆయన అంటున్నాడు కదా మత్తయి 15:6-7 మీ పెదవులు నాకు దగ్గరగా ఉన్నాయి, మీ మాటలు నాకు దగ్గరగా ఉన్నాయి, మీ హృదయం నాకు దూరంగా ఉంది. ఆయన మాట గుర్తించి మన హృదయాన్ని దేవునికి దగ్గరగా చేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.